ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆయన స్వాగ్ స్టైల్ మీదే సినిమా అంతా నడిచేది. ఆ తర్వాత ఆ ప్లేస్ని ఎలివేషన్స్ అన్ని కవర్ చేసేసాయి. కానీ ఇప్పుడు సీన్ మళ్ళీ మారుతోంది. OG2 విషయంలో కేవలం ఎలివేషన్స్ ఉంటే సరిపోదు, బలమైన కథ ఉండాలనే డిసిషన్కి వచ్చారు మేకర్స్ అంతా. సో ఫస్ట్ పార్ట్లో ఎలివేషన్స్ వర్కౌట్ అయ్యాయి కదా అని అక్కడే ఆగిపోకుండా ఈసారి కథ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. OG2 గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన మేకర్స్ ఒక్కో అప్డేట్తో ఆ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు. మొదటి భాగంలో ఎలివేషన్స్కి పెట్టిన ఇంపార్టెన్స్ని ఏమాత్రం తగ్గించకుండానే ఈసారి కథ విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. తొలి భాగాన్ని మించి ఆడియన్స్ని మెప్పించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఓజీలో గంభీర క్యారెక్టర్ వెనుక చాలా కథ ఉందన్న హింట్ ఇచ్చిన యూనిట్ పార్ట్ 2 కోసం ఆ ఎలిమెంట్స్ని దాచిపెట్టారు. అందుకే OG2ను ఒక సీక్వెల్లా కాకుండా ప్రీక్వెల్గా ప్లాన్ చేస్తున్నారు. ఆయన గతం ఏంటి, జపనీస్ మాఫియాతో ఉన్న కనెక్షన్ ఏంటి అన్నదే పార్ట్ 2లో హైలైట్ కానుంది. ఈ స్ట్రాంగ్ పాయింట్తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పవన్ పొలిటికల్ స్కెడ్యూల్స్ బిజీగా ఉండటంతో ఆయన డేట్స్కి తగ్గట్టుగా షూటింగ్ చేసేలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ దాదాపు 70% వరకు కంప్లీట్ చేసి అన్నీ పక్కాగా రెడీ చేసుకున్నారు. వన్స్ పవన్ రెడీ అంటే షార్ట్ టైంలోనే సినిమాను ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇండస్ట్రీ ఉన్న సిచ్యువేషన్లో కేవలం యాక్షన్ సీన్స్, స్వాగ్ మీద మాత్రమే దృష్టి పెడితే కరెక్ట్ కాదన్న విషయం డైరెక్టర్ సుజీత్కి బాగా అర్థమైంది. అందుకే ఎలివేషన్స్ మీదే కాకుండా గంభీర అన్టోల్డ్ స్టోరీతో ఆడియన్స్కి సాలిడ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.